శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మే 31వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ముఖ్యంగా వీరి లైఫ్ సెటిల్ కాబోతోందని చెప్పుకోవాలి. అయితే ఇంతకు మేషరాశి జీవితంలోకి అసలు ఈ పౌర్ణమి నుంచి కూడా ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? ముఖ్యంగా వీరికి చెప్పాలి అంటే గనుక అదృష్ట గడియలు అనేవి ప్రారంభం అయినట్టే. ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా పూర్తిగా నశించబోతున్నాయి. వీరి జీవితంలో అభివృద్ధిని అయితే ఇప్పుడు విశేషంగా పొందబోతున్నారు. అయితే ఈ మేషరాశి వాళ్లకు జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టి వీరికి అదృష్టాన్ని తీసుకొస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? అలాగే మీ యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడం కోసం చేసుకోవదలిచినటువంటి దేవతా ఆరాధనతో పాటుగా వీళ్ళు పాటించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశిలో పుట్టిన వాళ్లకు అయితే స్థిరమైన స్వభావం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు శారీరకంగాను దృఢంగా, చూడడానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతం కూడా జీవితంలో సంతోషంగా గడపడానికే ప్రయత్నం చేస్తారు. ఇక తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయడానికి వీళ్ళు శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు వీరిపైన వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వాళ్లకు దయాగుణం, దానగుణం అనేది అధికంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని నమ్మిన వారికి మాత్రం ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వీళ్ళకు వచ్చినా కానీ భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు అనే చెప్పుకోవాలి. మేషరాశి వారికి వివాహ యోగం, సంతానం పరంగా కూడా చూస్తే వీరి జీవితం చాలా బాగుండబోతోందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మేషరాశి వారికి అందమైన, కళాత్మకమైన వస్తువులను సేకరించడం అనేది వీరికి చాలా ఇష్టం. ఇక అదే విధంగా ఎక్కువగా ఇంటి భోజనానికి, రుచికరమైన ఆహారాన్ని తినడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు పనియందు అలసట చెందక ఓపికతో, ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి సహనం అనేది కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే మేషరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటో తెలుసా? అది కోపం. వీరికి కోపం అనేది సులభంగా వచ్చేస్తుంది. అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ రాశి వాళ్లకు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు. దీని కారణంగా వీళ్ళు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి నిర్ణయాలను మీరు మొండితనంతో కాకుండా బాగా ఆలోచన చేసిన నిర్ణయం తీసుకుంటేనే మంచిది. ఇక మేషరాశి వాళ్లకు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్నా కూడా, కుటుంబ సభ్యులన్నా కూడా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు. ఈ రాశి వాళ్ళు ఎంతటి కార్యాలనైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని అనేది కలిగి ఉంటారు. అలాగే మేషరాశి వాళ్ళు పొగడ్తలకు లొంగనే లొంగరు. అలాగే వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా మేషరాశి వాళ్ళైతే తమ యొక్క పనులను ఇతరులతో పూర్తి చేయించుకోవడంలో మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే వీరికి అదృష్టం అనేది ఎక్కువగానే ఉంటోంది అనే చెప్పుకోవాలి. వీరికి డబ్బులకు ఎలాంటి లోటు అనేది కనిపించటం లేదు. అయితే మేషరాశి వారికి విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావం అనేది కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్లకు ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటోంది. అంతేకాదు వీరు సమాజ సేవా కార్యక్రమాలలో కూడా బాగా రాణిస్తారు. మేషరాశి వారికి చూస్తే గనుక కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలే పొందుతారని చెప్పుకోవాలి. అయితే ఈ మేషరాశి వాళ్ళకైతే ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా కూడా మిశ్రమ ఫలితాలను పొందుతారని చెప్పుకోవాలి. అంటే వ్యాపార పరంగా కూడా వీరికి కొన్నిసార్లు నష్టాలు వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ సమయంలో వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
లేదనంటే గనుక కొన్ని వ్యాపారాల పరంగా నష్టాలనైతే పొందుతారనే చెప్పొచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. మేషరాశి వారైతే ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా వీరికి మారుతోంది. అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అయితే వీళ్ళు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వాళ్ళకైతే ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అయితే అంతగా కలిసి రావు. వీళ్ళు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొంటారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసినట్లయితే గనుక వీరికి ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిదనే చెప్పొచ్చు. అయితే మేషరాశి వారి యొక్క జీవిత భాగస్వామితో కూడా వీరికి మంచి మద్దతు లభించబోతోంది. అదేవిధంగా సంతాన పరంగా కూడా ఈ సమయంలో శుభ ఫలితాలను మీరు వినబోతూ ఉన్నారు. సంతానం ద్వారా కూడా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సమయంలో విద్యార్థులకు కూడా విద్యాపరంగా మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయి అనే చెప్పుకోవచ్చు. విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ కూడా వీరికి శ్రమ అనేది కాస్త అధికంగా పెరగబోతోంది. అదేవిధంగా మేషరాశికి చెందిన రాజకీయ నాయకులకు కూడా, క్రీడాకారులకి కూడా, అలాగే కళాకారులకి కూడా ఈ సమయం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తోందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. వీరికి ఆరోగ్యపరంగా బాగుంటోంది. కాకపోతే కొన్నిసార్లు నిద్ర, ఆహార పరంగా తగిన శ్రద్ధలు తీసుకోగారు. దీనికి కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటోంది. వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటోంది. కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం, ఆహారపు నియమాలను పాటించడం వీరికి చాలా అవసరమని చెప్పొచ్చు. మేషరాశి వారికి ఆర్థిక పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటోంది. కాకపోతే వారికి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మేషరాశి వారు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మేషరాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు. అలాగే వీరికి అదృష్టం వారం శుక్రవారం. ఇక మేషరాశి వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు కలిగినప్పుడు, ముఖ్యంగా పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున ఆ పనులను ప్రారంభించడం కానీ, లేదా తెల్లటి బట్టలు ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా కానీ మీరు చేస్తున్న పనులన్నిటినీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయని చెప్పుకోవాలి. మేషరాశి వారికి చూస్తే ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా మాయం కాబోతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే పూర్తిగా మారిపోబోతోంది. ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకొచ్చేటటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు, ఈ మేషరాశి వారి యొక్క తండ్రి గారి. ఈ రాశివారు మీ తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. మేషరాశి వాళ్ళు ఎవరైతే వీరి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది. ఈ రాశి వాళ్ళు మీ తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. కాబట్టి మేషరాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ రాశి వాళ్ళు మీ తండ్రి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలాగా కోరుకోండి. ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా మీకు ఈ సమయంలో కలుగుతుంది అని చెప్పుకోవాలి. కాబట్టి మేషరాశి వారు మీ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని మీరు పొందండి. మేషరాశి జీవితంలో ఆశించిన ఫలితాలు మరిన్ని మీరు పొందటానికి మీరు పాటించవలసిన పరిహారాలు: ప్రతి సోమవారం కూడా శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా మేషరాశి వారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధంగా పరిహారాలు పాటించడం వల్ల మేషరాశికి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు. చూసారు కదండి, ఎవరి ఆశీర్వాదంతో మేషరాశి జీవితంలో కష్టాలను తొలగిపోయి జీవితం ఊహించిన విధంగా అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.